హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా తొలి విడత కింద ఎప్పుడు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే 18,000 సంవత్సరం కింద అందిస్తారా? లేదంటే ప్రతి నెల 1500 ఒకేసారి ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదండీ. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానివ్వండి, మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలియజేస్తాను. సో, ప్రతి నెల ఇస్తారా? అలాగే దీనికి సంబంధించి అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తానండి. సో, మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి గాను ఒక తాజా అప్డేట్ అయితే అందించబోతుందండి. సో, మహిళల కోసం గాను చూసుకున్నట్లయితే ప్రతి నెల గూడా రూ. 1,500 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే వీటికి సంబంధించి గాను మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను 18,000 ఒకేసారి అందిస్తారా? లేదా ప్రతి నెల 1,500 ఇస్తారని చెప్పి అయితే తెలియాల్సుందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ ఉపయోగపడేలాగా అనేక పథకాలకు సంబంధించి గాను మహిళల కోసం తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. అంటే మనకి ఎన్నికల టైంలో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మనకి 6 పథకాలు అనేవైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అలాగే మనకి మహిళల కోసం 4 పథకాలు అనేవైతే అందులో అయితే ఉన్నాయండి. ఉచిత గ్యాస్ కానీ, అలాగే తర్వాత తల్లికి వందనం కానీ, ఉచిత బస్సు కానీ, శ్రీ శక్తి పథకం ద్వారా ఇప్పుడు ఆడబిడ్డ పథకం సంబంధించి కూడా అమలు చేయబోతుందండి. సో, ఒక్కొక్క పథకం కూడా మనకి మహిళలందరికీ ఉపయోగపడేలాగా కూటమి ప్రభుత్వం అయితే అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను చర్యలు తీసుకోబోతుందనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఎలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. సో, అలా ఎవరికైతే ఉందో వారి యొక్క ఖాతాలో నిధులు జమ చేయబోతుందనమాట. మీ యొక్క ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ 3 కూడా లింకప్ అయి ఉండాలండి. అలాగే కంపల్సరీగా ఎన్‌పీసీ లింకప్ చేయించుకోవాల్సి ఉంటుందండి. డీపీటీ పద్ధతి ద్వారా మీకు మీ యొక్క ఖాతాలో ప్రతి నెల 1500 అయితే జమ అవుతున్నాయండి. అయితే ఇది కేవలం 18 సంవత్సరాలు భయపడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రం వర్తిస్తుందనమాట ఈ పథకం అయితే. సో, ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయి ఉండాలనమాట. అంటే శాశ్వత నివాసం అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే వర్తిస్తుందండి. రేపెల్లోగా దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుందనమాట. ఎప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.